గత నెల కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో జరిగిన భారీ చోరీ కేసును ఛేదించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కరీంనగర్ జిల్లాకు చెందిన ఠాగూర్ జగన్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడు వద్ద నుంచి 42.50 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి రెసిడెన్సీలో బాలకృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గత నెల 11వ తేదీ వైద్య పరీక్షలు నిమిత్తం తన భార్యతో కలిసి హైదరాబాద్ కు వెళ్లి ఆలస్యం అవ్వడంతో రాత్రి అక్కడే ఉన్నారు. అనంతరం ఉదయం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ చేసి ఇంటి తాళం పగలగొట్టినట్లు సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి చేరుకున్న బాలకృష్ణ ఇంటిని పరిశీలించగా బీరువాలో దాచిపెట్టిన 333 గ్రాముల బంగారు ఆభరణాలు, 10.29 కిలోల వెండి వస్తువులు, ₹1,00,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటన స్థలం వద్ద సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు దొంగలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రైవేట్ బస్సులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కామారెడ్డి పట్టణ పోలీసులు, సిసిఎస్ పోలీసులు కలిసి జాతీయ రహదారిపై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన పేరు ఠాగూర్ జగన్ సింగ్ అని, కరీంనగర్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను విక్రయించి ఆ డబ్బులను గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి జూదం, విలాసవంతమైన జీవనం, ఇతర వ్యసనాలకు ఖర్చు చేసేవాడని తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 5 కిలోల 700 గ్రాముల వెండి వస్తువులు, 145 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 32 కేసులు ఉన్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడు ఠాగూర్ జగన్ సింగ్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మనకి కంప్లైంట్ వచ్చింది. సో ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత మన వెంటనే ఆధారాలు సేకరించడం, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం, ఒక స్పెషల్ టీమ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తంగా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుడిని పట్టుకోవడం, అతని వద్ద సుమారు మీ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఈవెంట్స్ హాస్పిటల్గా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరా మిగతా అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేయడం, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుడి పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జానీ, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేరుతో పిలువబడతాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు 15 కేసులు హైదరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్ 1 కేసు, రామగుండం కమిషనర్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, 42 లక్షల 42.5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రాక్ చేసుకుంటూ అతను అఫెన్స్ తర్వాత అఫెన్స్ ముందు జరిగిన కేసులు అన్నీ కూడా వెరిఫై చేసి సుమారుగా ఒక 1 నెల రోజులు స్పెషల్ టీం కూడా కష్టపడడం జరిగింది.